శ్రీనగర్ లో హజరత్ బల్ దర్గా ఇనాగ్రేషన్ బోర్డు మీద ఉన్న భారతదేశం యొక్క జాతీయ చిహ్నమైన 4 స్తంభాల అశోక ఎంబ్లంను రాళ్లతో కొట్టి కొట్టి తొలగించారు. ఎందుకు అలా చేశారో అని అడిగితే జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన ఒక లోకల్ ఎమ్మెల్యే అయిన తన్వీర్ సదిక్ ఇలా అంటున్నారు. అది ఒక విగ్రహారాధన అనేది మా మతాన్ని అగౌరవపరచడం లాంటిది. అందుకే మేము జాతీయ చిహ్నాన్ని రాళ్లతో కొట్టి కొట్టి తొలగించామని చెప్తున్నారు. భారత కేంద్ర ప్రభుత్వం 40 కోట్లు ఖర్చు పెట్టి అదే దర్గాను రీఇనోవేట్ చేసింది ప్రభుత్వం డబ్బులతో. ఆధార్ కార్డు మీద, పాస్పోర్ట్ మీద దర్గాని రీఇనోవేట్ చేయడానికి 40 కోట్ల రూపాయలు ఇచ్చిన ఆ డబ్బు మీద కూడా అదే సింబల్ ఉంటుంది. ఈ గుర్తున్న డబ్బులు వద్దు అని అప్పుడు అనలేదే. ఇది కేవలం ఒక మతానికి సంబంధించింది కాదు, దేశ గౌరవానికి సంబంధించిన మ్యాటర్. మన దేశ ప్రభుత్వం ఎవరైతే ఇలా దేశ గౌరవానికి భంగం కలిగిస్తారో వాళ్ళ మీద కఠిన చర్యలు పక్కా తీసుకోవాలి. ఇటువంటి పనులు చేసే వాళ్ళని అస్సలు టోలరేట్ చేయకూడదు. జాతీయ చిహ్నం అనేది కేవలం ఒక విగ్రహం కాదు, అది ఒక దేశ తత్వం, న్యాయం, సత్యం, ధైర్యం. భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ దేశాన్ని గౌరవించాలి. భారతదేశం యొక్క చట్టానికి లోబడి నడుచుకోవాలి, అది ఎవరైనా. జై భారత్. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి. ఇప్పుడే ఈ రీల్ ని సేవ్ చేసుకుని ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన అకౌంట్ ని ఫాలో అవ్వండి.